హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే కమాండ్ వచ్చేసి రొటేట్ రొటేట్ కమాండ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మనం డెస్క్టాప్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత కమాండ్ వచ్చేసి మనకు మాడిఫై అయిన గ్రూప్లో ఈ సింబల్ పైన కనబడుతుంది కదండి, ఇది రొటేట్ కమాండ్ సింబల్. మనం ముందుగానే డ్రాయింగ్స్ని డ్రా చేసుకోవడం జరిగింది. ఇందులో వచ్చేసి మామూలుగా రొటేట్ అయ్యే ఆబ్జెక్ట్ని చెప్పడం జరుగుతుంది. ప్లస్ రొటేట్లో కాపీ ఆబ్జెక్ట్ రొటేట్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రొటేటెడ్ అంటే ఒక యాంగిల్ ఇచ్చిన తర్వాత మనం ఏ విధంగా మళ్ళీ మాడిఫై చేసుకోవడం కోసము అది రొటేట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. ముందుగా సమ్ ఎగ్జాంపుల్గా ఒక ఆబ్జెక్ట్ని అయితే డ్రా చేసిన, ఆ ఆబ్జెక్ట్ని డ్రా చేసిన దాన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. ఈ యొక్క ఆబ్జెక్ట్ని మనం రొటేట్ చేయాలి. అది ఏ విధంగా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ గ్రూప్ అని మాడిఫై అయిన గ్రూప్లో ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది కదండి, ఇది రొటేట్ కమాండ్. ఇక్కడ క్లిక్ చేస్తే కమాండ్ వచ్చేసి కంటిన్యూ కావడం జరుగుతుంది. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏదైతే మనం రొటేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్. స్పెసిఫై బేస్ పాయింట్ అంటే నువ్వు ఎక్కడ నుంచి రొటేట్ చేయాలనుకుంటున్నావు, ఏ కార్నర్ నుంచి. నేనైతే ఇక్కడున్న స్టార్టింగ్లో ఈ కార్నర్ని క్లిక్ చేసిన తర్వాత స్పెసిఫై రొటేషన్ యాంగిల్ అంటే కాపీ రెఫరెన్స్. ఎగ్జాంపుల్గా నేనైతే మామూలుగానే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. మీకు ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్కి రొటేట్ అయితే జరగడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 0, 90, 180, 270. అదే మనము అర్ధో ఆన్ ఆఫ్ అంటే మనకు F8 పైన క్లిక్ చేస్తే చూడండి, సరౌండింగ్ మొత్తం మనకు 360 డిగ్రీస్ కూడా రొటేషన్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ ఒరిజినల్ ఆబ్జెక్ట్ మనకు డిలీట్ అయ్యి సమ్ యాంగిల్లో మనం క్లిక్ చేసినాము, ఆ యాంగిల్ యొక్క వచ్చేసి ఆటోమేటిక్గా మనకు రొటేట్ కావడం జరుగుతుంది. అదే మనకు ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క మీనింగ్. బిఫోర్ రొటేట్ ఆబ్జెక్ట్ అంటే బేస్ పాయింట్ తీసుకున్న తర్వాత మనకు ఆఫ్టర్ రొటేట్ చేయగానే ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా ఈ యొక్క ఆబ్జెక్ట్ క్లోజ్ డిలీట్ అయిపోయి మనకు ఈ డైరెక్షన్లో రావడం జరుగుతుంది. చూడండి, మళ్ళీ సేమ్ నేను బ్యాక్ వచ్చేసి Ctrl+Z తోటి బ్యాక్ వచ్చేసినాను. సేమ్ ఆబ్జెక్ట్ని క్లిక్ చేసుకున్నాను. దీనికి మనకు ఆటోకేలో కూడా షార్ట్ కట్ కీ ఉంటుంది, RO ఎంటర్. స్పెసిఫై బేస్ పాయింట్, క్లిక్ ద బేస్ పాయింట్. F8 నేను ఆఫ్ చేసుకున్నాను. సేమ్ డైరెక్షన్. స్పెసిఫై రొటేషన్ యాంగిల్ మనకు ఆల్రెడీ చూపిస్తుంది 45 డిగ్రీస్ అని. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా ఏమైంది, మనకు ఈ యొక్క 90 డిగ్రీస్ ఉండే ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా మనకు 45 డిగ్రీస్కు రొటేషన్లో యాంగిల్లో రావడం జరిగింది. ఇదేంది, సమ్ రొటేషన్ అంటే మనం ఎంతో కొంతగా మనము ఒక యాంగిల్ని సెట్ చేసుకున్నాం. అదే మనకు కాపీ ఆబ్జెక్ట్లో సేమ్ ఒరిజినల్ మనం ఆబ్జెక్ట్ని ఎలా డ్రా చేసుకున్నామో ఆ విధంగా డ్రా చేసుకోవడం జరుగుతుంది. కాపీ రొటేట్లో కాపీ.
ఇక్కడ ఆబ్జెక్ట్ అయితే కాపీ చేసుకోవడం జరిగింది. RO ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎంటర్, క్లిక్ ద బేస్ పాయింట్. సమ్ డిస్టెన్స్ తోటి నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ అనే ఆబ్జెక్ట్ ఉంది కదా, సి ఎంటర్. సి ఎంటర్ అనగానే ఇక్కడ మనకు డైరెక్షన్ ఆటోమేటిక్గా ఈ 0 ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. ఆటోమేటిక్గా మనకు ఏదైతే ఒకటే సింగిల్గా ఆబ్జెక్ట్ని మనము కాపీ చేయడము రొటేట్ కెమెరాలో జరుగుతుంది. ఇది మనకు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. కాపీ చేయగానే మనకు ఉన్న ఆబ్జెక్ట్ ఉండగా మనకు ఎంత 90 డిగ్రీస్లో ఈ ఆబ్జెక్ట్ ఉన్నది. ఇప్పుడు మనకేమైంది 0 డిగ్రీస్లో మనకు ఆటోమేటిక్గా కాపీ చేయడం జరిగింది. చూడండి, సేమ్ మళ్ళీ ఆబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేయడం, సెలెక్ట్ చేసుకొని RO ఎంటర్, సేమ్ ద బేస్ పాయింట్, C ఎంటర్, డైరెక్షన్. సేమ్ ఆపోజిట్ లో సేమ్ ఆబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ రొటేషన్ కావడం జరిగింది. సేమ్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని RO ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, C ఎంటర్, క్లిక్ ద డైరెక్షన్. చూడండి, మనం ఒక ఆబ్జెక్ట్ ని రొటేషన్ లో ఎలా కాపీ చేసుకోవాలనేది తెలుసుకున్నాం. అదేవిధంగా మనం ఒక ఆబ్జెక్ట్ ని రిఫరెన్స్ తీసుకొని ఉన్న యాంగిల్ తోటి ఇంకో యాంగిల్ ని ఎలా డ్రా చేయాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సేమ్ ఆబ్జెక్ట్ ని మనం కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కాపీ ఆబ్జెక్ట్ అనేది మనకు కంటిన్యూగా కనబడుతుంది కదా. ఇది సమ్ యాంగిల్ తోటి ఒక ఆబ్జెక్ట్ ఉన్నది ఇంకో ఆబ్జెక్ట్ మనకు చేంజ్ కావడం కోసము, ఉన్న డైరెక్షన్ చేంజ్ అవడం కోసం తీసుకున్నాము. ఇది కాపీ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇది రిఫరెన్స్. రిఫరెన్స్ వచ్చేసి మనకు సెలెక్ట్ ద ఆబ్జెక్ట్, RO ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, రెఫరెన్స్ R ఎంటర్. రెఫరెన్స్ అనగానే మనకు స్పెసిఫై ద రెఫరెన్స్ యాంగిల్, అంటే ఎక్కడి నుంచి రెఫరెన్స్ చేస్తున్నాము, మనకు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా ఉంటుంది కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ 0 తీసుకుంటున్నాను, అంటే మనం 0 నుంచి స్టార్ట్ చేస్తాం కదా. 0 ఎంటర్, స్పెసిఫై ద న్యూ యాంగిల్, అంటే నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు న్యూ యాంగిల్, నేను 45 డిగ్రీస్ ఎంటర్. చూడండి, ఆటోమేటిక్గా మనకు 45 డిగ్రీస్ యాంగిల్లో రావడం జరిగింది. కానీ ఇలా రావడానికి మనకి ఇంకొక సెట్టింగ్ ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. అది కూడా ఎగ్జాంపుల్. UN ఎంటర్. మనం ఫస్ట్ అయితే ఏదైతే సెటప్ చేసుకుంటామో అందులో మనకు క్లాక్ వైజ్ అని ఉంటుంది కదా, ఇది క్లిక్ అయి ఉండదు. RO ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎంటర్, క్లిక్ ద బేస్ పాయింట్, రెఫరెన్స్ పాయింట్ R ఎంటర్, 0 యాంగిల్ ఎంటర్, 45 డిగ్రీస్ ఎంటర్. అంటే ఇక్కడ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు మనకి ఎలా వచ్చింది, యాంటీ క్లాక్ వైజ్ వచ్చింది. యాంటీ క్లాక్ వైజ్ లో మనకి ఎంత వచ్చేసింది, ఇది 18 అంటే 135 యాంగిల్లో వచ్చేసింది మనకు ఇప్పుడు అది. అదే క్లాక్ వైజ్ లో చూడండి, సేమ్ ఇదే ఆబ్జెక్ట్ నేను కాపీ చేసుకుంటున్నాను. చేసుకొని దీన్ని మనం ఫస్ట్ సెటప్ చేసుకోవాలని చెప్పిన UN ఎంటర్. ఇక క్లాక్ వైజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత RO ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎంటర్, బేస్ పాయింట్, క్లిక్ ద బేస్ పాయింట్. ఇప్పుడు మనకి దేని గురించి తెలుసుకుంటున్నాం, రెఫరెన్స్ R ఎంటర్, స్పెసిఫై ద రెఫరెన్స్ యాంగిల్. ఇక్కడ నేను 0 ఇస్తున్నాను. 0 ఎంటర్, 45 డిగ్రీస్ యాంగిల్ ఎంటర్. ఎక్కడి నుంచి మనకు 45 డిగ్రీకి వచ్చింది, ఏదైతే మనం ఇక్కడ 0 అనుకున్నాం కదా,
ఇక్కడ దీన్ని మనం 0 తీసుకున్నాము. అదే ఇప్పుడు ఇక్కడ చూడండి, సేమ్ యాంగిల్ని RO ఎంటర్, క్లిక్ ద బేస్ పాయింట్, R ఎంటర్, 0 ఎంటర్, 45 degrees. అంటే మీకు అర్థమైంది కావచ్చు. ఇప్పుడు ఈ యాంగిల్లో ఉన్నదాన్ని మనం 0 ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఈ విధంగా తీసుకున్నాము. అంటే ఎగ్జాంపుల్గా మీకు ఒక లైన్ ఇలా చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్ ఉంది, మనకు 135 డైరెక్షన్లో ఉంది. మిర్రర్ కమాండ్తో సేమ్ ఇట్లా మిర్రర్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ ఇది 0, 45, 90, 135, 180, 225, 270, 315. ఇక్కడ మనం ఏం చేసినాము, ఈ యొక్క ఆబ్జెక్ట్ ఈ 135 యాంగిల్లో ఉంది. 135 యాంగిల్ ఉంటే మనం 0 ఎక్కడ తీసుకున్నాము, ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ తీసుకుంటే దీనికి ఎక్కడ అవుతుంది, మనకు 135 అంటే 45 యాంగిల్ మనకి ఏమవుతుంది, 90 అయింది. ఇంతమందికి చూడండి, సేమ్ ఆబ్జెక్ట్ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఈ డయాగ్రామ్ అయితే మీరు డ్రా చేసుకోవాలి. నేనైతే R కమాండ్ తోటి డ్రా చేయడం జరిగింది. మీకు నచ్చిన షేప్ని డ్రా చేసుకోండి. RO ఎంటర్, క్లిక్ ద బేస్ పాయింట్, R ఎంటర్, ఇక్కడ 0 ఎంటర్, 45 ఎంటర్. అంటే ఇప్పుడు మనకి ఎక్కడ వచ్చింది, ఇక్కడ 0 తీసుకొని, అంటే ఇక్కడ ఈ లెవెల్ 0 అంటే దీనికి 45 యాంగిల్ చేసేది ఇక్కడ ఇదే కదా, అంటే అప్పుడు ఆటోమేటిక్గా 90 degrees అయింది. ఓకేనా. ఇప్పుడు సేమ్ మన ఇదే ఆబ్జెక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ రొటేట్ కమాండ్ తీసుకుని రిఫరెన్స్ చేసుకుంటే 45 యాంగిల్ కొడితే అప్పుడు మనకు ఇది 0 తీసుకుంటాం. అంటే దీని దగ్గర నుంచి ఈ యొక్క మిడ్ పాయింట్ నుంచి మనకు 45 యాంగిల్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. మీకు ఈ వీడియో గిట్లయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఆటోక్యాడ్ వచ్చేసి. మనం ఇప్పుడు ఏ విధంగా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినామో ఆఫ్టర్ వీడియో తర్వాత మనకు ఇమేజ్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది.